సిటీ ఇండియా న్యూస్ తెలుగు. జై శ్రీరామ్. ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి ప్రియతమ నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా పాలమూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డికే అరుణమ్మ గారు పాల్గొనడం మరియు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నార్త్ జోను, వెస్ట్ జోను, ఈస్ట్ జోను 3 మండలాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడానికి, భారతీయులందరినీ కూడా సురక్షితంగా కాపాడడానికి నరేంద్ర మోడీ చేస్తున్న కృషిని మనందరం చూస్తున్నాం. నరేంద్ర మోడీ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనం ఆ సర్వేశ్వరుని కోరుకోవాలి. భారతదేశం కూడా ఇంకా ముందు చాలా అభివృద్ధి పరంగా తీసుకెళ్ళడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు. కాబట్టి మనం ఈ విశేషాన్ని కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ తన పాలనలో అత్యంత శక్తివంతమైన దేశంగా ప్రపంచం ముందు నిలబెడుతున్న గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం నిర్వహించాము. అలాగే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. అలాగే విశ్వకర్మ జయంతిని కూడా జరుపుకోవడం జరిగింది. ఈరోజు భారతదేశాన్ని మొత్తానికి అంటే ప్రపంచాన్ని వెలుగెత్తి చూపించే విధంగా మన దేశాన్ని ముందు తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యంలో ఈస్ట్ జోన్ 3 జోన్ల నుండి రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ విమోచన దినాన్ని కూడా జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఘనంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క భారత ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో కార్యకర్తలు, నరేంద్ర మోడీ అభిమానులు అత్యధికంగా పాల్గొని ఈ యొక్క శిబిరాన్ని విజయవంతం చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు విశ్వకర్మ జయంతి సందర్భంగా పాలమూరు పట్టణ ప్రజలకు మరియు తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.